త్రిభువనపతి ఓ సదాశివ, తమ వాగ్దానానుసారం తమరు కైలాసంలో త్రిశూల త్రినేత్రధారి అయిన పరమేశ్వరుని సగుణ రూపంలో అవతరించి జగత్తులోని సమస్త జీవరాశి పట్ల మహోపకారం చేశారు. సృష్టిలోని ప్రాణులందరూ మీకు కృతజ్ఞులు. మీరు జగత్ కళ్యాణం కోసం సగుణ రూపంలో అవతారమెత్తినందుకు. ఓ మహేశ్వర, ఇప్పుడు దేవదానవ మానవులు అందరూ తమరి ప్రత్యక్ష దర్శనం పొంది ధన్యులవుతారు. ఓ శివశంకర, నేను సృష్టిని సృజించిన పిమ్మట తమ ఆజ్ఞకై ప్రతీక్షిస్తూ ఉన్నాను. మీరు సగుణ రూపంలో ప్రత్యక్షమయ్యారు. సమస్త బ్రహ్మాండము ధన్యమయ్యింది. ఈ సగుణ రూపధారణ చేసి మేము మీ ఇచ్చకు మూర్తిత్వాన్ని ఇచ్చాము బ్రహ్మదేవ. ఎందుకంటే సృష్టిని రచించిన పిమ్మట శుభ అశుభ లక్షణాలు, సగుణ అవగుణాల జంటలు ఒకేసారిగా ఉద్భవిస్తాయి. వాటిని సంతులితం చేయడానికి ధర్మం, నీతి ఇంకా న్యాయశాసన స్థాపించేందుకు గాను మన త్రిమూర్తుల సహకారం ఆవశ్యకమై ఉంటుంది. మహాదేవ, సృష్టి రచన అయితే పూర్తయింది. ఇక మన త్రిమూర్తులము సగుణ రూపాలలో అవతరించాము. మరి కానీ ఏమిటి బ్రహ్మదేవ, మీ సందేహానికి గల కారణం? ఓ ప్రభు, మనకందరికీ బాగా తెలిసిందేమంటే శివుడు శక్తి ఒకరికొకరు అభిన్న అంగాలని. మీ సగుణ రూప దర్శనమైతే మాకు ప్రాప్తించింది. కానీ మాత శక్తి యొక్క అవతారం ఎప్పుడు ఎట్టి రూపంలో ప్రత్యక్షమవుతుంది? మా కుతూహలాన్ని మీరు తీర్చండి విశ్వేశ్వర. నారాయణ నారాయణ, శివశంకరుల ఈ మౌనంలోనే ఏదో రహస్యం దాగి ఉంది ప్రభు. రహస్యం ఒక్కటే, మీరందరూ దానికోసం ప్రతీక్ష చేయాలి. ప్రతీక్ష ఎందుకు ప్రభు? ఎందుకంటే శక్తి యొక్క నారీ అవతారం మనుష్యుల వలె మాతాపితృల మాధ్యమం ద్వారానే జరగగలదు. ఏ విధంగా మీరు అయోనిజులై జన్మ లేకుండా ఉద్భవించారో అదే విధంగానా? అదే విధంగా శక్తి జన్మించజాలదు. ఎందుకంటే ఆమె జననం సృష్టి నియమాలను, ప్రకృతి విధానాలను అనుసరించి నిశ్చయించబడింది. నారాయణ నారాయణ, ఇప్పుడు తమరే చెప్పవలసి వస్తుంది మహేశ్వర. శక్తి యొక్క నారీ అవతారానికి మాతాపితలెవరని? దక్ష ప్రజాపతి శక్తి నారీ అవతారానికి తండ్రి అవుతాడు. ఇంకా అతని ధర్మపత్ని వీరిణీదేవి ఆమెకు మాతృదేవత అవుతుంది. నారాయణ నారాయణ, మా మానసపుత్రుడైన దక్షుడు శక్తి అవతారానికి తండ్రి అవుతాడా? ఆశ్చర్యంగా ఉంది. దానిలో ఆశ్చర్యమేముంది బ్రహ్మదేవ. మహారాజు దక్షుడు ప్రజాపతులలో శ్రేష్ఠుడు. ఇప్పటికే గుణవతులైన శ్రేష్ఠ కన్యలకు తండ్రిగా పేరు పొందాడు. అతడే శక్తి యొక్క నారీ అవతారానికి పితరునిగా సర్వదా యోగ్యుడు. తమ ఇచ్ఛానుసారమే. మీకు విదితమే కదా బ్రహ్మదేవ, ఎట్టి శ్రేష్ఠ కార్యమైనా తపస్సు చేయనిదే ఎన్నడూ సిద్ధించదని. అంటే దక్ష ప్రజాపతి ఇంకా వీరిణీదేవి శక్తిమాతను పుత్రిక రూపంలో పొందటానికి తపస్సు చెయ్యాలా? అది అనివార్యమే శ్రీహరి. శివునిలో ఇమిడి ఉన్న శక్తిని ప్రసన్నం చేయకపోతే ఆమె నారీ అవతారానికి ఎలా స్వీకృతినిస్తుంది? పరమపిత బ్రహ్మదేవ, దక్ష ప్రజాపతిని ఈ తపస్సు కోసమై తమరే ప్రోత్సహించవలసి ఉంటుంది. నేను ఈ పవిత్ర కార్యాన్ని తప్పకుండా చేస్తాను మహాదేవ. ఇప్పుడు మాకు అనుజ్ఞనియ్యండి దేవాధిదేవ. అప్పుడప్పుడు మేము మీ దర్శనార్థం వస్తూ ఉంటాం. హర హర మహాదేవ, 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 మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఒకవైపు త్రిమూర్తులు దక్ష ప్రజాపతికి పుట్టబోయే పుత్రిక ఇంకా శక్తి యొక్క నారీ అవతారాన్ని గురించిన చర్చలలో నిమగ్నులై ఉన్నారు. వేరొక వైపున దక్షుని యవనులైన అనేక పుత్రికలలోని
ఒక అత్యంత అందమైన వాయువు వలె చెంచలము, పువ్వుల వలె కోమలము, ఇంకా ప్రవహించే నీటి వలె తుళ్ళుతూ ఉన్న రతిపై పుష్పధనువుడు మన్మథుడు ముగ్ధుడయ్యాడు. దేవిరతి, నన్ను చూసి కళ్ళు నిమీలితమిదుకు చేశావు. ఊరికినే. నీవిక్కడ మా కోసం ప్రతీక్షిస్తూ ఉన్నావా? అంటే అవునని మరి కాదని కూడానా? కాదు. నీవు అవునన్నా కాదన్నా నీ మనసులోని మాట నీ కళ్ళే చెప్తున్నాయి. రతి, ఎప్పటిదాకా ఈ విరహం సహించాలి మనం? నాకేవి తెలుసును? తెలియడం అయితే నాకు లేదు, కానీ ఒక మాటపై నమ్మకంగా ఉంది. ఇప్పుడు నీవు ఎక్కువ కాలం నా నుండి దూరంగా ఉండలేవు. రతి మన్మధుల కలయిక ఇప్పుడు అనివార్యము. మా సోదరులు వచ్చేస్తున్నారు, ఇక మీరు వెళ్ళండి. నన్ను వెళ్ళిపోమ్మనడానికేనా నా మనసుకి తాడు కట్టి లాగి మరీ పిలిచావు? ఎప్పుడైనా ఏకాంతంలో ఉండగారండి. ఇప్పుడు మీరు వెళ్ళిపోండి. ఇప్పుడు వెళ్ళిపోండి అంటే వెళ్ళనా? ఓహో, అలాగా, అదా సంగతి. ఎవరితో మాట్లాడుతున్నావు రతి? ఎవరితోనూ లేదే. ఇక్కడికి ఎవరూ రానేలేదు. తనలో తానే మాట్లాడుకుంటోంది. దీనికి ఏమైనా మతి భ్రమించిందేమో. లేదు లేదు. కళ్ళు నవ్వవదు వలె కనురెప్పులు క్రిందకు వాలుస్తుంది. పెదవులు వద్దు వద్దు అంటే మనసు కావాలి కావాలి అంటుంది. ప్రియతముని పిలిపించి అతనికి తన మనసుని విప్పి చెప్పి అంటోంది ఇక్కడికి ఎవరూ రానేలేదని. చెప్పు రతి, ఎవరతడు? నీ హృదయాన్ని శీతల మారుతంలాగా స్పృశించి ఆనందపరిచాడు. చెప్పవే రతి, ఎవరతడు? అతని కలయికతో నీ మొహం ఎరబడి ఇంకా మెరుస్తూ ఉంది. చెప్పవే, అతడెవరో? నీ యొక్క చెంచల చిత్తాన్ని, మనోహర మందహాసాన్ని చూసి ఆకర్షితుడై ఇక్కడి వరకు వచ్చేశాడు. అతడెవరో, ఎక్కడి నుండి వచ్చాడో నాకు ఏమీ తెలియదు. ఓహో, కానీ అతని ఆగమనం వల్ల నాకు ఆనందానుభూతి కలిగింది. అది మీకెన్నడూ చెప్పను. అలాగా? అయితే మరి మేమే పరిశోధించాలి. అతడు ఎవరో? మన్మథ, ప్రియపుత్ర మన్మథ. ప్రణామో పితాశ్రీ బ్రహ్మదేవ. ఆయుష్మాన్ భవ. ఏ వైపు నుండి నీ రాక? ఇంకా ఏ వైపుకు బయలుదేరుతున్నావు? నేను ఊరికేనే ఆకాశంలో తిరుగుతున్నాను పరమపిత. ఒకవేళ నీవు కాని మన దక్ష ప్రజాపతి రాజభవనం నుండి వస్తున్నావేమో అనుకున్నాను. ఏమిటి అలా అంటున్నారు పరమపిత? నీకటువంటి కోరిక లేదంటావా? పద నాతో పాటు. ఇక నీవు నీ రతి నుండి ఎక్కువ కాలం దూరంగా ఉండటం ఉచితం కాదు. రా మన్మథ. ఏమిటైంది మహారాజా? ఏమిటి ఆలోచిస్తున్నారు? మహారాణి,
మన పుత్రికలందరూ వివాహయోగ్య వయస్కులయ్యారు. వారి కోసం యోగ్యవరులను అన్వేషించడం ఏ సమస్య కన్నా తక్కువ కాదు. విధాత ఒక్కొక్క కన్య భాగ్యాన్ని మొదటి నుండి నిశ్చయించి ఉంచుతాడు. ఇక ఈ కన్యలందరూ దక్ష ప్రజాపతికి పుత్రికల రూపంలో జన్మించారు. వారు సామాన్యులు కాజాలరు. మీరు వారి చింతను విడవండి. పుత్ర దక్ష, పితాశ్రీ, ప్రణామం ప్రణామం పరమపిత. పరమపిత. ఆయుష్మాన్ భవ. వీరిని ఎరుగుదురా? వీరు పుష్పధనస్సు గల మన్మధులు. వీరిని ఎరుగని వారెవరు? బహుశా నీకు తెలియదేమో. మేము నీ చింతను తొలగించేందుకు వచ్చాము. మా చింతేమిటి పితాశ్రీ? నీ పుత్రిక రతికి మన్మధుడే సరి అయిన శ్రేష్ఠవరుడు. మా కోరికేమంటే వీరిరువురికి శీఘ్రంగా వివాహం జరిపించు. ప్రతి మన్మథులు పతి పత్నుల రూపంలో సంపూర్ణులవుతారు. ఇప్పుడు ఆలోచించడానికి సమయం చాలదు దక్ష. మాకు తెలుసును, ప్రతి జన్మించినది మన్మధుని కోసమేనని. వీరిరువురి ఆకర్షణ శక్తి ఒకరికొకరిని దగ్గరకు తెచ్చింది. అలాగైతే తమ ఆజ్ఞ మాకు శిరోధార్యమే పరమపిత. మేము మీ ఆజ్ఞాపాలన శీఘ్రమే చేస్తాం పితాశ్రీ. నాకు అనుజ్ఞనీయండి పరమపిత. అవశ్యం మన్మథ. మీ యొక్క శుభ వివాహ ముహూర్తం శీఘ్రమే నిశ్చయమవుతుంది. అకస్మాత్తుగా తమ దర్శనం పొందిన మాకెంతో సంతోషంగా ఉంది పరమపిత. వీరని దక్ష, మా ఆగమనంలోని ఉద్దేశ్యం ప్రతి మన్మథుల వివాహ ప్రస్తావన కన్నా మహత్తరమైనది. మేము నీకై ఒక విశేష సూచన తెచ్చాము. సూచన ఎందుకు పితాశ్రీ? తమరు ఆజ్ఞాపించండి. ఆదిదేవుడైన మహాదేవుడు రుద్రావతారం అనే సగుణ రూపంలో కైలాసంలో వెలిసి ఉన్నాడు. నీకది తెలిసి ఉండాలి. తప్పక విన్నాను పితాశ్రీ. కానీ సర్వశక్తి సంపన్నుడైండి కూడా ఆయన ఆ విచిత్ర రూపాన్ని ఎందుకు ధరించారో అది మాకు అర్థం కాలేదు. శివుని ఆ రూపం వైరాగ్య, యోగ, భక్తి ఇంకా శ్రద్ధలతో మూర్తీభవించిన స్వరూపం. దానిని గ్రహించడం మహాజ్ఞానులకు కూడా కఠినం. త్వరలో నీకు ఆయన మహత్యం పరిచయం అవుతుంది. మీరు నిజం చెప్తున్నారు పరమపిత. మీకన్నా పరమేశ్వరుని విషయం వేరెవరికి తెలియగలదు? పరమపిత, ముందు ఈ విషయం చెప్పండి. మీరు ఏదో సూచన మాట్లాడారే, అదేమిటి? నేను శివుని ఆజ్ఞతో మీకు ఒక సందేశాన్ని అందించేందుకు వచ్చాను. ఏమిటా సందేశం? వీరిరువురు ఆదిశక్తి మాత జగదంబను పుత్రిక రూపంలో పొందేందుకు తపస్య చెయ్యాలి. తపస్య ఎందుకు పితాశ్రీ? శక్తిమాతకు మా ఇంట పుత్రికా రూపంలో జన్మించాలని కోరిక ఉంటే ఆమె అదే రూపంలో జన్మిస్తుంది. కనుక తపస్య చేయవలసిన అవసరం ఏమిటి? నేను అదే ఆలోచిస్తున్నాను. మా ఇతర కన్యల్లాగే ఆమె కూడా జన్మిస్తుంది. ఆమె ఇతర కన్యలలాగా సామాన్య కన్య కాదు. తపస్య చేసి ఆమెను ప్రసన్నం చేయకపోతే ఆమెను పొందటం అసంభవం. ఒక్కటి మరవకండి, శక్తి యొక్క సగుణ అవతారానికి మాతాపితరయ్యే శ్రేయస్సు, గౌరవం మీ ఇరువురికే ప్రాప్తిస్తుంది. అది నిశ్చితమే. అందువల్ల ఈ శివాజ్ఞను శీఘ్రంగా అంగీకరించి శక్తి ఆరాధనను ప్రారంభించండి. తమ ఆజ్ఞ. ప్రతి మన్మధుల వివాహానంతరం ప్రప్రథమంగా మేము తమ ఆజ్ఞయే పాలన చేస్తాం పితాశ్రీ. శుభం భవతు వత్సాదక్ష. ఇంకా వధు వీరిని. మహారాణి, పితాశ్రీ ఇచ్ఛానుసారం మనం శీఘ్రంగా రతిమన్మధుల వివాహం ఘనంగా జరిపించాలి. करचरण कृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा
अपराधं विहितम् పుత్ర దక్ష, ఇప్పుడు శివుని ఆజ్ఞానుసారం నీవు మా పుత్రవతు వీరని ఇక శక్తి ఆరాధన ప్రారంభించండి. తమ ఆజ్ఞ. దక్ష ప్రజాపతి మహారాణి వీరని
మాతా జగదంబ, అష్టభుజాధారిణి విశ్వేశ్వరి, ప్రణామం. దేవి శక్తి, తమ దర్శన భాగ్యంతో మేము ధన్యులమయ్యాము. మీ భక్తి ఆరాధన ఫలించాయి ప్రజాపతి దక్ష. మహారాణి వీరణి, మీ వల్ల నేను ప్రసన్నురాలినయ్యాను. వరం కోరుకోండి. మాతా, మీరు సాక్షాత్తు శక్తియే జగదంబ. పరమపిత బ్రహ్మదేవుని ప్రోత్సాహంతో మిమ్మల్ని పుత్రికా రూపంలో పొందాలనే కోరికతోనే మేము ఈ తపస్య చేశాం. మా యొక్క ఈ కోరికను సఫలం చేయండి మాత. మా ఈ కోరికను సఫలం చేయండి. నా గర్భం నుంచి జన్మించి మాతాపితలమయ్యే భాగ్యాన్ని ప్రసాదించండి. మా కోరిక సఫలం చేయండి. ఆదిశక్తి విశ్వేశ్వరి. తథాస్తు. మరైతే నేను ఈ విధంగా శక్తి రూపంలో ప్రత్యక్షమవడం శీఘ్రంగా మీకు జ్ఞాపకం లేకుండా పోతుంది. అది ఎందువల్ల మాత? మీ ఇరువురికి ఇది జ్ఞాపకం ఉండదు. నేను మీకు పుత్రికా రూపంలో జన్మిస్తానని వరదానమిచ్చినట్లు. అది ఎందువల్ల మాతా సర్వేశ్వరి? దానికి కారణం, నేను జన్మించిన పిమ్మట మీరు నన్నొక సామాన్య కన్యగా భావించి అదే విధంగా స్వాభావికంగా ప్రవర్తించాలి. ఎలాగంటే సామాన్య మాతాపితలు తమ పుత్రికతో వ్యవహరించినట్లే. ఎందువల్ల మాత? అన్ని ప్రయోజనాలు చెప్పజాలము మహారాణి వీరణి. మాత విశ్వేశ్వరి ఇచ్ఛానుసారమే. మరైతే ఇప్పుడు మా కోరికను శీఘ్రమే సఫలం చేయండి. మీ అభీష్ట ప్రాప్తి కావాలనే వరాన్ని నేను ఇచ్చాను గదా మహారాణి వీరణి. శుభమస్తు. జయము మాతా ఆదిశక్తి జగదంబకు. జయము. జయము. మహారాణి గారు, మీకు మా శుభాకాంక్షలు. మా శుభాకాంక్షలు. మీ ఇంట తేజస్వినైన కన్య జన్మించింది. శుభాకాంక్షలు. రాజకుమార్తెలారా, మీకందరికీ కూడా చాలా చాలా శుభాకాంక్షలు. ఈ శుభ సమాచారం మహారాజు గారికి అందజేద్దాం. పదండి. మాతాశ్రీ, ఈనాడు మనకి మహాపర్వదినంలాగా ఉంది.
శుభాకాంక్షలు. మహారాణి వీరణి ఒక దివ్య కన్యను ప్రసవించింది. కన్య జన్మించగానే అంతటా ఆమె తేజస్సు ప్రసరించి తేజస్విని అయిన కన్య జన్మించింది మహారాజా. ఈ శుభ సమాచారాన్ని విని మేము ధన్యులమయ్యాం. సులేఖ, ఇదిగో నీకు చిత్తం బహుమతి. మహారాజా. మంగళ, నీవు కూడా తీసుకో. చిత్తం మహారాజా. శుభాకాంక్షలు మహారాజా, శుభాకాంక్షలు. తీసుకో, నీవు కూడా తీసుకో. నేటి ఈ దినం మాకు హర్షోల్లాసాలతో నిండిన దినం. నారాయణ నారాయణ. అభివందనాలు రాజా. దివ్యకన్య జన్మించినందుకు శుభాకాంక్షలు. దేవర్షి, ఆశ్చర్యం, మీరు సమయానికి వచ్చారు. నారాయణ నారాయణ. ఆశ్చర్యం ఎందుకు రాజా? దివ్య కన్య జన్మించిన ఆ క్షణమే మమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చింది. కన్యను దర్శించవలనని మీకు ఆతృతగా లేదా? అవును, తప్పకుండా. దేవర్షి, మీరు పదండి. నారాయణ నారాయణ నారాయణ. పితాశ్రీ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు పితాశ్రీ, శుభాకాంక్షలు. శుభాకాంక్షలు, మీకందరికీ శుభాకాంక్షలు. నేటి ఈ దినం అత్యంత శుభప్రదం. వెళ్ళండి, అందరూ మంగళగీతాలు పాడండి, ఇంకా పూర్తి వాతావరణం మంగళమయం చేయండి. పదండి వెళ్దాం. దేవీ మణులారా, ఆనందించండి, ఆనందించండి దేవీ మణులారా. తీసుకో. ప్రణామం మహారాజా. నారాయణ నారాయణ. దర్శన భాగ్యంతో కన్నుల పండుగయింది. భ్రాత దక్ష, ఈ తేజస్విని కన్య యొక్క నామకరణం ఈ సమయంలోనే అయిపోవాలి. నామకరణమా? ఈ సమయాన? అవును. ఈనాటి ఈ దినం ఇంకా ఈ సమయం అతి పావనమైనవి. తమ ఇచ్ఛానుసారమే దేవర్షి. ఈమె దర్శనంతో మనస్సులో సాత్విక భావం పుట్టుకొస్తోంది. అందువల్ల ఈమె పేరు సతీ అని పెట్టవలే. సతీ. ధన్యవాదాలు దేవర్షి. మీరు కన్యకు పేరు అతి ఉత్తమమైనది చెప్పారు. మా ఈ కన్య సతీ అని పేరుతోనే ప్రసిద్ధి చెందుతుంది. మేము ఈ సమయాన్ని పూర్తి రాజ్యంలో తెలియజేస్తాం. ప్రజాపతి దక్షుని కన్య సతీ జన్మించిందని. నారాయణ నారాయణ. మహారాణి, మన సతి ఎంత తేజస్సుతో మెరిసిపోతోంది. మన చిన్నాన్ని ఇలాగే చూస్తూ ఉండాలని, ఈ సుందర ముఖం నవ్వుతూ ఉండాలని అనిపిస్తోంది. ఇదిగో అశ్వని, మన సతి ఎక్కడుందో చూసావా? లేదే, ఒకటే ఆలోచిస్తూ ఎక్కడ తిరుగుతుందో ఏమో. రండి, ఎక్కడుందో చూద్దాం. రండి రండి. మేమంతా నిన్ను అడగాలనుకుంటున్నాం సతీ. ఎవరు తల్లి? నీ మనసును దోచుకున్న అందగాడు ఎవరే? నాకే నిజంగా తెలియదు రోహిణి. తెలియదు అతనెవరో కాని అతని రూపలావణ్యాలు చూడాలన్న కోరికతో నా మనసు ఉవ్విళ్ళూరుతుంది. అయితే ఇది మరి గంభీర సమస్య రోహిణి. నిజమే, గంభీర సమస్యే. అసలు పురుషుడెవరో తెలియదే, అతని రూపలావణ్యాలు ఎలా తెలుస్తాయి? అవును, ఇక తండ్రి గారు దక్ష ప్రజాపతికి మనం ఇది నివేదించుకోవాల్సిందే. మా సతికి స్వయంవరం ప్రకటించండి అని. అన్ని రకాల ఉత్తమ పురుషులు
సతికెదురుగా వచ్చి ఇక నిలబడవలసిందే. సరే సతీ, నీ అంగీకారం తెలిపేందుకు మేమంతా తండ్రి గారిని ప్రార్థిస్తాం. తండ్రి సతి వివాహం తాని హృదయంలో దాగున్న ఆ అందగాడితోనే చేయండి అని. అరే సతీ, ఏమైంది? ఎక్కడికి పరిగెడుతున్నావు? లేదు మాత, లేదు లేదు, ఏం లేదు. అరే సతీ, ఇంత వయసు వచ్చింది, చిన్నతనం ఇంకా పోలేదు. శక్తి నీవా? శక్తిని కాదు, నేను సతిని ప్రభు. నీవు నీ లౌకిక రూపాదుల గురించి చర్చిస్తున్నావు. సత్యమేమిటంటే నీవు శక్తివి, అలౌకిక శక్తివి, శివశక్తివి. తమరి శక్తి తమ నుండి వేరేలా ప్రభు. శక్తి శివుని నుండి వేరవటం సంభవం కాదు. దేన్ని నీవు వేరనుకుంటున్నావు అది మా వ్యాపకత దేవి, సర్వవ్యాపకత. శివుడు కైలాసంలో, మరి శక్తి సతీ రూపంలో పృథ్వీ మీద దక్షగృహంలో. ఇది ఎటువంటి వ్యాపకత ప్రభు? జగత్తులో సత్యప్రతిష్ఠ నిమిత్తమై ఈ వ్యాపకత అవసరమే దేవి. కారణం సత్యమే కళ్యాణకారిగా అనగా శివరూపంలో జన్మిస్తుంది. ఈ సత్యం నాకు తెలుసు ప్రభు. సత్యమే శివాధారం అన్నది. అవును దేవి, సత్యం శివం నుండి మళ్ళీ సుందరం ఉత్పన్నమవుతుంది. కారణం సత్యమెప్పుడూ అశుభం లేక అసుందరం కాబోదు. ప్రభు, ఇది కూడా నాకు తెలుసు. తమరైతే సత్యం శివం సుందర రూపమైన జగద్వ్యాపకులని. దీనికి మూలాధారం కేవలం నీవే దేవి. నేనా? ఒకవేళ శక్తే లేకపోతే సత్యం స్థిరంగా ఉండదు. శక్తి కారణంగా సత్యం రక్షించబడుతుంది, శివం ప్రశస్తంగా ఉంటుంది, సుందరం వ్యాపకమవుతుంది. ప్రభు, మీరైతే సత్యం శివం సుందరం యొక్క సంపూర్ణ శ్రేయస్సును శక్తికి అనగా నాకు ఇస్తున్నారు. సత్యం కూడా అదే. సతీ లేక శక్తి లేకుండా శివం శూన్యమే. ఇది కూడా సత్యమేగా ప్రభు. శివరహితమైన శక్తి అస్తిత్వం కూడా శూన్యమేగా. ఇరువురు పరస్పర పూరకాలు, ఇద్దరిలో సాపేక్ష సంబంధం ఉంది. ఈ స్థితి ఇలా ఉంటే ఈ అసంపూర్ణత ఎందుకని? అసంపూర్ణత ఎలా దేవి? తవరు అలౌకిక రూపంలో కైలాసంలో, మరి నేను లౌకికమైన మానవ దేహంలో దక్ష ప్రజాపతి గృహంలో. మానవ దేహ కారణంగా మనుష్య గుణాలు కోరికలు మనతో పాటు ఉంటాయి దేవి. కాని నీకైతే ఈ సత్యం తెలిసే ఉండాలి. మన ఈ లౌకికమైన అలౌకికమైన రూపాలు, అలాగే ఈ సంపూర్ణ సృష్టి రచన సత్యం శివం సుందరాల రక్షణ నిర్వహణకు కారణాలు. దేవి, త్వరలోనే లౌకిక రూపంలో మన సమాగమం జరుగుతుంది. సత్యం శివం సుందరాల రక్షణకి కారణాలా? అవును దేవి, మన సమాగమంలో కూడా పంచాక్షరి మంత్ర జపం నీకు సాయపడుతుంది. పంచాక్షరి మంత్రమా? అంటే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పుత్రి సతీ, సతీ లేమ్మా, తెల్లవారింది. ఓం నమః శివాయ.
శివాయ. ఇదేమిటి? ఇది పంచాక్షరి మంత్రం మాత. ఇది నాకు శుభం చేకూరుస్తుంది. ఈ మంత్రానుభూతి నాకు స్వప్నంలో కలిగింది. నేనప్పుడు వారి సమక్షంలో ఉన్నాను. ఎవరి గురించి మాట్లాడుతున్నావు పుత్రి? ఆ పరమేశ్వరుల గురించి. వారే నా కలలోకి వచ్చారు. ఏమిటి? శివశంకరులు నీ కలలోకి వచ్చారా? అవును మాత. వారు నా మనసులోని వ్యాకులతనంతటినీ శాంతింపజేశారు. వారి దర్శనంతో నాకేం తెలిసిందంటే, నేను పార్థివ శివలింగాన్ని తయారు చేసి శివారాధన చేయాలని, ఆ తర్వాతనే వారిని పొందగలనని. సతీ, సతీ, నీ మాట మీద నమ్మకం? నా మాట మీద నమ్మకం ఉంచు మాత. ఇది సత్యం. పార్థివ శివలింగం ద్వారా శివారాధన చేయడం చేతనే నా మనోవాంఛా ఫలం సిద్ధిస్తుంది.